హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు పదే పదే ఎదురవుతున్న పరిస్థితి వెనక దాగి ఉన్న కర్మ ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఎలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో బేసిక్గా ఇంతకు ముందు కూడా మీరు పదే పదే ఎదుర్కొంటున్న సమస్యల కోసం అయితే నేను రీడింగ్స్ చేశాను. కాకపోతే పర్టికులర్గా ఈ రోజు రీడింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను దీనికోసం, మళ్ళీ ఒకసారి చెప్పాలి అని చెప్తున్నాను. జనరల్గా మన ముందు ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోయినా ఆర్ మనం కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోకపోయినా, ఆ టైంకి అది ఎండ్ అయిపోయినట్టుగా అనిపించినా, తప్పించుకున్నట్టుగా మనం ఫీల్ అయినా, మళ్ళీ కూడా ఏదో ఒక రూపంలో అలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్‌లో మీరు ఒక రాంగ్ పర్సన్‌ని మీట్ అయ్యారు అనుకోండి. ఆర్ ఆ రిలేషన్‌షిప్‌లో సమ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, షార్ట్ కట్స్ వెతకడం కానీ ఇలాంటివి చేశారనుకోండి. సో, వన్స్ ఆ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయినట్టుగా మీకు అనిపించినా, మళ్ళీ కూడా అలాంటి పర్సన్‌నే మీరు మీట్ అవ్వడం కానీ, ఈవెన్ అదే రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే, మీరు అది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయనప్పుడు, షార్ట్ కట్స్ వెతుకుతున్నప్పుడు ఆర్ అట్‌లీస్ట్ మీరు అక్కడ ప్యాటర్న్స్ అనేవి కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా బ్రేక్ చేయలేనప్పుడు, యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా మిమ్మల్ని పరీక్షించడానికి అండ్ మీరు అది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి అదే సిట్యుయేషన్స్ పెడుతూ ఉంటది. సో, యాక్చువల్‌గా ఇలాంటి ఒక ప్రాసెస్‌లోని కర్మ అనేది క్రియేట్ అవ్వడము జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఆ బేసిస్‌లో మీరు కర్మ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటదండి. సో, ఈరోజు రీడింగ్‌లోనేంటంటే నేను దానికోసమే మాట్లాడాలి అనుకుంటున్నాను. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, కెరియర్ ఆస్పెక్టే కాదు, ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళకే కాదు. ఎందుకంటే కొన్నిసార్లు డబ్బులిచ్చి మోసపోతూ ఉంటారు. అయినా మళ్ళీ అదే పని చేస్తారు. ఆర్ డబ్బుల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంత జరిగినా సరే వాళ్ళలో మార్పు రాదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే బేసిక్‌గా దాని వెనక ఎలాంటి కర్మ ఉంది? అంటే మీరు ఎలా ఉండడం వల్ల కర్మ క్రియేట్ అయ్యింది? అట్ ద సేమ్ టైమ్ మీరు ఏం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది? సో, నేర్చుకున్న ప్రకారం మీరు ఎలా చేంజ్ అవ్వాలి? దానివల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇది ఈ రీడింగ్ తాలూకా కాంటెక్స్ట్ అని నేను చెప్తాను. సో, బేసిక్‌గా చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పటిలాగే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గార్నెట్ రాక్ క్రిస్టల్స్ ఉన్నాయి. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు పదే పదే ఎదురవుతున్న పరిస్థితి వెనక దాగి ఉన్న కర్మ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ మీరు ఇలాంటి కర్మని ఎందుకు అనుభవిస్తున్నారు? అంటే ఏదైనా సిట్యుయేషన్ అవ్వొచ్చండి. అంటే ఇక్కడ ఇదొక రిలేషన్‌షిప్‌కి సంబంధించింది, కెరియర్‌కి సంబంధించింది అని నేను మాట్లాడను కానీ, ఖచ్చితంగా మీ జీవితంలోని మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఫేస్ చేస్తున్నారు. సో, దానికి కారణం ఏంటి అంటే, మీకు ఒక క్లారిటీ లేకపోవడమే సరైన కారణం అండి. అంటే ఇక్కడ కర్మ ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే, యాక్చువల్‌గా మీకు క్లారిటీ లేదు కాబట్టి, మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అని ప్రయత్నాలు చేయట్లేదు. ఆటోమేటిక్‌గా క్లారిటీ రావాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ లేనప్పుడు, ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేనప్పుడు, దానికి ఆన్సర్స్ అనేవి వెతుక్కోవాలి.
ఈవెన్ అక్కడ ఎంత డిఫికల్టీస్ ఉన్నా ఆర్ మీరు కొంచెం అన్‌కంఫర్టబుల్ గా కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని మీకు అనిపించినా స్టిల్ మీ ఎండ్ నుంచి మరి మీకు క్లారిటీ కావాలి కాబట్టి, మీకు కొంత ఆన్సర్స్ తెలియాలి కాబట్టి, మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మీరు నేచురల్‌గా ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీరేం చేస్తున్నారంటే, మీకిక్కడ క్లారిటీ రావట్లేదు కాబట్టి, మీకు ఇక్కడ వ్యక్తులు క్లారిటీ ఇవ్వాలి. ఆర్ ఆ సిట్యుయేషన్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవాలి. సో, ఆ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఇక్కడ కర్మ అనేది నేచురల్‌గా క్రియేట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీరు ఇలా ఆలోచిస్తున్నంత వరకు కూడా ఈ సిట్యుయేషన్ ఏంటంటే రిపీట్ అవుతూనే ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒకటి క్లారిటీ లేనప్పుడు మీరు ఒక వ్యక్తిని అడగడం ఆర్ ఒక వ్యక్తి మీకు సపోర్ట్ చేయాలి అనుకోవడం తప్పు కాదు. కాకపోతే అక్కడ పర్సనల్‌గా మీ రోల్ ఏంటి? మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? సో, ఇది ఒక రిలేషన్‌షిప్పే కాదు, కెరియర్ ఆస్పెక్టే కాదు, ఇంకేదైనా సరే మీ రోల్ ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి కదా! మీరేం చేస్తున్నారు? మీరసలు దీనికోసం ఎంత వర్క్ చేస్తున్నారు? స్ట్రగుల్ అవుతున్నారు? బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. కానీ మీరు ఫేస్ చేయాల్సింది ఫేస్ చేస్తూ స్ట్రగుల్ అవ్వట్లేదు. కేవలం మీకు క్లారిటీ లేక స్ట్రగుల్ అవుతున్నారు. సో, దానివల్ల ఇక్కడ నేచురల్‌గా మీరేంటంటే మళ్ళీ, మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారు. నాకు తెలిసి మీ వైపు నుంచి మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఫస్ట్ మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకోవడం మానేయాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వేరే వ్యక్తి ఏదో చెప్తారు, వేరే వ్యక్తి ఏదో క్లారిటీ ఇస్తారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని ఆటోమేటిక్‌గా కొన్ని చేంజెస్ రావాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తే, మీరు ఇక్కడ కొత్తగా నేర్చుకున్నది, మార్చుకోవాల్సింది ఏమి ఉండదనమాట. ఇది మళ్ళీ, మళ్ళీ రిపీట్ అవ్వడానికి రీజన్ అవుతారు. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌లోని మీరు మళ్ళీ, మళ్ళీ సఫర్ అవుతున్నారు అంటే మీలో కొంతమందికి ఆన్సర్స్ తెలిసి ఫేస్ చేయలేక సఫర్ అవుతున్నట్టయితే, కొంతమందికి ఆన్సర్స్ తెలియక సఫర్ అవుతున్నారు. ఆ ఆన్సర్స్ తెలియని వాళ్ళైతే క్లియర్‌గా ఆన్సర్స్ ఆటోమేటిక్‌గా తెలియాలని వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఆన్సర్స్ తెలుసు అని చెప్తున్నాను కదా! ఈ తెలిసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. వాళ్ళిక్కడ చేయాల్సింది చెయ్యట్లేదండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. అదేంటంటే, ఇన్ని సార్లు మీరు ఇది ఫేస్ చేస్తున్నారు, ఇంతలాగా సఫర్ అవుతున్నారు అంటే మీరు ఇది నెగెటివ్ వేలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నేర్చుకున్న దాని ప్రకారం ఏం చేస్తున్నారు? ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. కానీ నేర్చుకున్నది చాలా తక్కువ మంది ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదో అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళు తెలుసుకోకుండా కేవలం వాళ్ళు ప్రతిసారి ఒకేలా రియాక్ట్ అవుతున్నప్పుడు, ఆ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వదు కదా! ఇప్పుడు మీ విషయంలో జరుగుతుంది అదేనండి. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో మీరింత స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా వచ్చే రోజుల్లో కూడా స్ట్రగుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటే కారణం ఒక్కటే. మీరు నేర్చుకుంది మీరు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆర్ ఏం నేర్చుకుంటున్నారో అట్‌లీస్ట్ మీకు తెలియట్లేదు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో నిజానికి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం, వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం, సో, ఏదో ఆటోమేటిక్‌గా అది సాల్వ్ అయిపోవాలి అని చూడడం లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకూడదిక్కడ. కేవలం మీరు తెలుసుకోవాల్సిందేంటి? సో, తెలుసుకున్న ప్రకారం ఏం చేస్తున్నారు? అసలు ఫస్ట్ మీ మీద మీకెంత కాన్ఫిడెన్స్ ఉంది? మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి సిట్యుయేషన్ ప్రకారం చేయాల్సిందేంటి? సో, యాక్చువల్‌గా మీ వైపు నుంచి మీకుండాల్సిన క్లారిటీ ఉండడంతో పాటు, మీ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఓవర్‌ఫ్లో అవ్వకుండా ఆర్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఆర్ ఇక్కడ థింగ్స్ అని సేఫ్‌గా హ్యాండిల్ చేయాలి అని చూడకుండా మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. సో, ఈ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు కూడా యూనివర్స్ మీకిదే చెప్తుంది. మీరు గతంలోలాగా ఉండొద్దు. సో, మీరు మారడానికి ప్రయత్నం చేయండి. సో, మీరేంటంటే ఎప్పుడైతే మారుతారో అండ్ గతాన్ని కూడా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏం నేర్చుకున్నారో అర్థం చేసుకుంటే ఆర్ అట్‌లీస్ట్ ఇది జరగకూడదు అంటే మీరు ఇంకొకలాగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తే ఈ స్ట్రగుల్ ఉండదు. ఈవెన్ కొంచెం స్ట్రగుల్ స్టార్టింగ్‌లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మీరే హ్యాపీగా ఉంటారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉంటాయి. మేబీ మీకు మూవ్‌మెంట్ అనేది స్లోగా కనిపించినా ఈ ప్యాటర్న్ అయితే బ్రేక్ అవుతది. బ్రేక్ అయిన తర్వాత ఖచ్చితంగా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా చేంజెస్ అనేవి
బెటర్‌గా ఉంటాయి. అంటే ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ ప్యాటర్న్ కానీ బ్రేక్ అయితే, ఇక్కడ కర్మ అనేది కానీ క్లియర్ అయితే, ఖచ్చితంగా మీరు డిజర్వ్ చేసిన దానికంటే కూడా యూనివర్స్ మీకు ఎక్కువే ఇస్తుంది అని చెప్పొచ్చు. అది ఏదైనా కూడా. ఇప్పుడు కెరియర్‌లో మీ జాబ్ స్టేబుల్‌గా లేదు. ఆర్ మీకు కెరియర్ గ్రోత్ కనిపించట్లేదు. ఆర్ చేస్తున్న బిజినెస్‌లో సక్సెస్ ఉండట్లేదు. సో, ఏది సిట్యుయేషన్ అయినా ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. బిజినెస్‌లో గ్రోత్ కనిపిస్తుంది. లేదా జాబ్‌లో స్టెబిలిటీ ఉంటుంది. ఆర్ ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా ఎలాంటి చేంజ్ అయినా రావచ్చు. బట్ నేనైతే క్లియర్‌గా ఒక్కటి మాత్రం చెప్తానండి. మీరు ఈ సిట్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఈవెన్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఈ సిట్యుయేషన్‌లో కూడా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని అనిపిస్తే మాత్రం పాస్ట్‌లో జరిగిన బ్యాడ్‌ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ, కొన్ని జరిగినప్పుడు మీరేం నేర్చుకున్నారు? సో, దానివల్ల మీలో ఎలాంటి మార్పొచ్చింది? సో, ఆ మార్పుతో మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయాలంతే. సో, అలా చేస్తేనే ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతుందండి. వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత మీరు గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. కానీ ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏదైనా కాన్ఫిడెంట్‌గా చెయ్యాలి. అదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మీలో కొంతమంది ఏంటంటే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ కంఫర్ట్ జోన్ అంటే ఇంకేంటో కాదు. మీకు ఈ ప్యాటర్న్ అలవాటయిపోవడం వల్ల ఇలా అయినా పర్వాలేదనిపిస్తుంది కానీ, ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం అంటే, అది ఫేస్ చేయడం కాబట్టి, అది ఈజీగా అనిపించట్లేదు. కష్టంగా అనిపిస్తుంది. కానీ, మీరు ఇక్కడ మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసి ఒక్కసారి ఆలోచించాలండి కరెక్ట్‌గా. ఆలోచించి, మీరు చెయ్యాల్సింది చెయ్యాలి. ఆ ఫ్లోతో మీరు ముందుకు వెళ్ళడం తప్పు కాదు. కానీ, అదే ఫ్లోలో మీరు వెళ్ళాలి అనుకున్న, మీరు ఒక న్యూ పర్సన్ లాగా చేంజ్ అయ్యి ముందుకు వెళ్ళాల్సుంటుంది. అంటే, ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఒకటేనండి. ఆన్సర్స్ ఆటోమేటిక్‌గా తెలియాలి అనుకోకుండా, మీరే ఆన్సర్‌ని ఫైండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మీ రోల్. ఇది మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హ్మ్. సో, బేసిక్‌గా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సింది కానీ, సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సింది కానీ చాలా ఉంది. అది రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, కెరియర్ యాస్పెక్టే కాదు, ఇంకే యాస్పెక్ట్‌లోనైనా మీ వైపు నుంచి పాస్ట్‌లో మీరేం చేశారు? అసలు మీ రోల్ ఏంటి? మీరేం నేర్చుకున్నారు? సో, ఇప్పుడు మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం మీరు చేయాల్సిందేంటి? యాక్చువల్‌గా ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉందండి. అదేంటంటే వ్యక్తుల్ని మాత్రమే జడ్జ్ చేయడం, వ్యక్తుల సిట్యుయేషన్స్‌ని మాత్రమే చూడడం కాకుండా, మీ వైపు నుంచి మీరు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఎవరైతే సఫర్ అవుతున్నారో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అంటే వ్యక్తులకి మీకు సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయో, అవి మీరు సార్ట్ ఔట్ చేయాలి. అట్‌లీస్ట్ అలాంటివి మళ్ళీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకూడదు అంటే మాత్రం, వ్యక్తుల్ని వాళ్ళని వాళ్ళలాగే చూడాలి. మీ ఎమోషన్స్‌తో, మీ ఫీలింగ్స్‌తో వాళ్ళిది అని కాకుండా మీరు తెచ్చుకోవాల్సిన క్లారిటీ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంత షార్ప్‌గా ఉంటారో అండ్ ఎంత కాలిక్యులేటివ్‌గా ఉంటారు. మోస్ట్‌లీ ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం కానీ చేసిన తర్వాత, మీరు ఇక్కడ ఏదైనా చేస్తే అప్పుడు చేంజెస్ చూస్తారండి. మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఏముండదు. ఈ ప్యాటర్న్ కూడా బ్రేక్ అవ్వదు. అండ్ ఈ ప్రాసెస్‌లో మీరు ఎవరిదైనా పర్సన్ సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నా, మీ ఆన్సర్స్ మీ దగ్గర ఉన్న తర్వాతే మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వాలి. బట్ వాళ్ళు చెప్పింది విని మీరు ఏది చేయకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వ్యక్తుల విషయంలో మాత్రం కొంత కంపాషనేట్‌గా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు మాత్రం థింగ్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. మిగతా సిట్యుయేషన్స్ కోసం విడిచిపెట్టియండి. బట్ రిలేషన్‌షిప్పు సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, మీరు లెసన్స్ నేర్చుకోనంత వరకు లైఫ్‌లో అలాంటి వ్యక్తులనే మీట్ అవుతూ ఉంటారు. ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ వేలో రిపీట్ అవుతూ ఉంటాయి. సో, అంటే అక్కడ కర్మ అనేది రిపీట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఆ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి అంటే కేవలం మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే మీరు కన్సిడర్ చేస్తే సరిపోదు. బికాజ్ ఎదుటి వ్యక్తి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ అనేవి ట్రాన్స్‌ఫర్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు. వ్యక్తుల సిట్యుయేషన్స్ ఏంటో స్టడీ చేయండి. అలా అని వ్యక్తులకి సరెండర్ అయిపోండి. వ్యక్తుల విషయంలోని సాక్రిఫైసెస్ చేసుకోండి. ఇలాంటివైతే అస్సలు నేను చెప్పను. కొంతమంది అలా ఉండడం వల్ల కూడా ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతది. కొంతమందేంటంటే డిఫరెంట్‌గా ఉంటారు. ఏది ఏమైనా సరే వ్యక్తులతో డీల్ చేస్తున్న వాళ్ళు మాత్రం
క్లారిటీ తెచ్చుకొని ఏదైనా చెయ్యండి. కొన్నిసార్లు ఏమవుతది అంటే ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోండి ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే కొంతమందికి ఎలా అనిపిస్తదంటే మేబీ వీళ్ళే కరెక్ట్ చేసుకోవాలేమో, వీళ్ళే చేంజెస్ చేసుకోవాలేమో, అంటే వీళ్ళే సాక్రిఫైసెస్ చేసుకోవాలేమో, వీళ్ళే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలేమో అన్నట్టుగా అర్థమవుతూ ఉంటది. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా 2 కేటగరీస్ ఉంటారండి. ఒకళ్ళు రిలేషన్‌షిప్‌లో ఓవర్‌గా ఇస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తి గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఇదొక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఎమోషన్స్ అర్థం చేసుకోకుండా ఎంతసేపు వీళ్ళనుకున్నదే జరగాలి అనే ఒక డెస్పరేషన్‌లో ఉంటారు. అలా అని చెప్పి అది సెల్ఫిష్‌నెస్‌గా వాళ్ళనుకోరు. ఒక రిలేషన్‌షిప్ కరెక్ట్‌గా ఉండాలంటే ఇలా ఉండాలి అనేది వీళ్ళ పర్స్‌పెక్టివ్ అన్నమాట. సో, దాన్ని అపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటారు. ఇలా 2 కేటగరీస్ ఉంటారండి. సో, ఈ 2 కేటగరీస్ వాళ్ళకి కూడా ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి అని పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కి సంబంధించి అడ్వైస్ వచ్చింది అంటే, ఈ ప్యాటర్న్స్ మీరు అర్థం చేసుకోవాలనే. ఈ ప్యాటర్న్స్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఏం ఫేస్ చేశారు? సో, మరి ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి అంటే మీరు ఎలా ఉండాలి? ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాలి. ఏదేమైనా స్టిల్ ఇక్కడ మీరు కొన్ని రియలైజ్ అయినప్పటికీ ఆపోజిట్ పర్సన్‌ని కర్స్ చేయడం కానీ, ఆపోజిట్ పర్సన్‌ని బ్లేమ్ చేయడం కానీ అది మాత్రం చెయ్యొద్దు. ఈవెన్ మీరు సఫర్ అయినా అది చెయ్యొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే అలా చేసిన కర్మ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతూ ఉంటది. సో, అందుకే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసేసుకోండి. ఏది ఏమైనా ఆలోచించండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు రియాలిటీ ఏంటో అర్థం చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాటర్న్ బ్రేక్ అవుతదంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు పదే పదే ఎదురవుతున్న పరిస్థితి వెనక దాగి ఉన్న కర్మ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ అసలేం చెప్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఆర్ ఫినాన్సెస్ బేస్డ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అంటే, ఫాల్ట్ అయితే మీదేనండి. ఈ ఫాల్ట్ కూడా మీది అని నేనెందుకు చెప్తున్నానంటే, ఇన్ని సార్లు మీరిది ఫేస్ చేస్తున్నా మీలో ఎలాంటి ట్రాన్స్‌ఫార్మేషను రావట్లేదు. ఒక ఇండివిడ్యువల్ ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు ఆర్ ఒకటి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొకసారి అది ఫేస్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అవసరమైతే మారడం కానీ నేచురల్‌గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీ విషయంలోని మీరు ఇలాంటిదొకటి ఫేస్ చేస్తున్నప్పుడు మారాల్సిన పరిస్థితున్నా భయపడుతున్నారు. అంటే ఒకవేళ మీరు మారినా ఆర్ మీరు ఇంకేదైనా వేరేగా చేసినా ఇంకా ఎక్కువ సఫర్ అవుతారేమో. ఇంకా అంటే ఈ పెయిన్ అనేది ఇంటెన్స్‌గా ఉంటదేమో. ఆర్ మీరు అది హ్యాండిల్ చేయలేరేమో అనుకోని మీరేం చేస్తున్నారు అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. సో, అందుకే ఈ ప్యాటర్న్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందండి. నిజానికి సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా స్ట్రాంగ్ కర్మానైతే హోల్డ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అఫ్‌కోర్స్ మీరు అందుకే ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే యూనివర్స్ మీకైతే స్ట్రాంగ్ లెసన్సే నేర్పిస్తుంది అని చెప్పొచ్చండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఒక పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత, వాళ్ళు అర్థం చేసుకొని మారడానికి ప్రయత్నం చెయ్యాలి. కష్టమైనా సరే వాళ్ళలో మార్పు రావాల్సిందే. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ వస్తే ఇంటర్నల్‌గా ఖచ్చితంగా చేంజ్ అవ్వాల్సిందే అని. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ వస్తున్నా ఇంటర్నల్‌గా మీరు చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ చేంజ్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరింకా ఎక్కువ సఫర్ అవుతారేమో అని ఫీల్ అవుతున్నారు. సో, అందుకే చేంజ్‌ని ఇక్కడ రెసిస్ట్ చేస్తున్నారు. ఇలా రెసిస్ట్ చేయడం వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైతే సఫర్ అవుతున్నారో, మళ్ళీ మళ్ళీ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయో, దానికి రీజన్ ఒక్కటే. మీరు సఫర్ అవుతున్నారు. మీకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కానీ, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో, యాక్చువల్‌గా ఇలా మీరు చేంజ్ అవ్వకపోవడం, మీరు ఫేస్ చేయాల్సిన విధంగా కొన్ని ఫేస్ చేయకపోవడం వల్ల ఇద్దరు సఫర్ అవ్వక తప్పట్లేదు. సో, ఖచ్చితంగా మీరు ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలండి. అంటే యూనివర్స్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం క్లియర్‌గా మీదే ఫాల్ట్ అని చెప్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు కర్మ అనుభవిస్తున్నారంటేనే మీరు ఫాల్ట్‌లో ఉన్నట్టుగా. ఈవెన్
ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నా డెఫినెట్ గా కర్మ అనుభవిస్తున్నారు కాబట్టి అందరికీ రీడింగ్ సేమే ఉంటది. మీ వైపు నుంచి మీరు మార్పులు చేసుకోవాలనేది ఈ రీడింగ్ కాబట్టి సో ఆ బేసిస్ లోనే మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! మరి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం కోసం మీరసలు ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రొటెక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మధ్య డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలండి. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా ఉండడం అనేది కరెక్ట్, సేఫు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఆర్ అది మీ వేలో ప్రొటెక్షన్ అని అనుకుంటే, బట్ ఒరిజినల్‌గా అది కంట్రోలింగ్ అన్నమాట. ఆర్ ఆ సిట్యుయేషన్‌ని ఎక్కడో కానీ డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇది ఎందుకు అంటే ప్యూర్‌గా ఇగోతో. మీ స్టబ్బర్నెస్ అండి అది. అంతేకాని మీరేంటంటే కరెక్ట్‌గా చేస్తున్నట్టు కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఓన్లీ మీ పర్స్‌పెక్టివ్‌తో ఇదే అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీ పర్స్‌పెక్టివ్ ఒకటే సరిపోదిక్కడ. ఎందుకంటే ఇలా మీ ఆలోచనలున్నాయి. ఇదే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. ఆర్ ఇదే సేఫ్ అని మీరు అనుకుంటున్నారు. దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? దీనివల్ల మీ జీవితంలో ఏమైనా మంచి మార్పొచ్చిందా? ఇఫ్ దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే ఆటోమేటిక్‌గా మీరు చేంజ్ అవ్వాలి అనేదే ఆన్సర్. అంటే ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఏవైతే కొన్ని కరెక్ట్ కాదో, ఏవైతే కొన్ని సేఫ్ కాదో, అవే కరెక్ట్, అవే సేఫ్ అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా మీరు ఎప్పటి వరకు ఉంటే, అప్పటి వరకు ఇలా అనుభవిస్తూనే ఉండాలి. ఎందుకు అంటే మీరు లెసన్ నేర్చుకోవట్లేదు. మీరు చేంజ్ అవ్వట్లేదు. చేంజ్‌ని రెసిస్ట్ చేస్తున్నారు. మీకనిపించిందే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. సో, దానివల్ల రిపీటెడ్‌గా సఫర్ అవుతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు భయం అండి. ఇది ఇగో, స్టబ్బర్నెస్ అని నేను అంటున్నాను కానీ, బట్ ఒరిజినల్‌గా ఎక్కడో భయపడుతున్నారు. అలా అని భయపడుతూ ఎంతకాలం ఎలా ఉంటారు? ఎప్పటికీ ఇలాగే ఉండలేరు కదా! అంటే ఇలా బాధపడుతూ, భయపడుతూ ఇదైనా ఓకే కానీ, ఇవి విడిచిపెట్టేసి సిట్యుయేషన్‌లోని చేంజెస్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా మీకు అనిపించట్లేదు. ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయాలి అని మీరు అనుకోవట్లేదండి. ఇదే ఇక్కడ ప్రాబ్లమ్. ఇది ఏ సిట్యుయేషన్ అయినా మీరు ధైర్యంగా ఒక అడుగైతే ముందుకు వెయ్యాలండి. మీరు చేయాల్సిందైతే అదే. ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఇది ఎలా ఉన్నా, ఏం జరిగినా, ఏం ఫేస్ చేస్తారు అన్నా స్టిల్ అది కర్మ వల్ల కాబట్టి అది మీరు ఎలా అయినా ఫేస్ చేయాల్సిందే. అలా ఫేస్ చేస్తేనే ప్యాటర్న్ బ్రేక్ అవుతది. ఇక్కడే ఉంటారు, ఇలాగే ఉంటారు అంటే ఈ ప్యాటర్న్ అనేది అలా రిపీట్ అవుతూనే ఉంటది. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఎండ్‌లెస్‌గా స్ట్రగుల్ అవ్వాలే తప్ప మీ లెసన్ నేర్చుకోనంత వరకు యూనివర్స్ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ మీద కాబట్టి ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. మేబీ ఇదంతా మీకు కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ధైర్యం సరిపోకపోవచ్చు. కానీ మీరు ఆ ఒక్క అడుగు ముందుకు వెయ్యకపోతే మాత్రం మీరు వచ్చే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అదైతే నేను చెప్పగలను. సో, అట్‌లీస్ట్ ఇది కష్టంగా ఉన్నా, ఇది ఏ విధమైన రిజల్ట్‌ని తీసుకువచ్చినా ఆర్ పర్టిక్యులర్‌గా ఇక్కడ మీరు ఏం ఫేస్ చేసినా సరే స్టిల్ మీరు కరెక్ట్‌గా కొన్ని చేయాల్సినవి చేస్తున్నప్పుడు, మీలో నిజంగానే మార్పులు వచ్చి మీరు ఆ విధంగా ఆలోచించే చేస్తున్నప్పుడు రిజల్ట్ కూడా అలాగే ఉంటదండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే బిగ్‌గానే ఉంటాయి. ప్రతి వ్యక్తి వాళ్ళు డిజర్వ్ చేసిన దానికంటే కూడా బెటర్‌గానే ఇస్తది యూనివర్స్. కాకపోతే మన వైపు నుంచి మనం చేయాల్సింది చేయనప్పుడు ఏదైనా అలాగే ఉంటది కదా! ఇప్పుడు అదే సిట్యుయేషను. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. మీరైతే మాత్రం భయం ఉన్నా, కష్టం అనిపించినా చెయ్యాల్సింది చెయ్యాలి. కాబట్టి చేంజ్ అవ్వాలి. సో, ఇది ఎలా అయినా ఫేస్ చేద్దాం అన్నట్టుగా ఒక స్టెప్ ముందుకు వేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే, ఆ టైంకి మీకు ఏమో ఏదో బ్యాడ్ జరిగిపోతదేమో ఆర్ ఇది మనం కోరుకున్నది కాదు. ఆర్ ఇలా కాదు కదా! మనం చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అనిపించినా, అది ఒక ఫస్ట్ స్టెప్ అండి అంతే. బట్ ఫైనల్ స్టెప్ ఎలా ఉంటదో మీకు తెలీదు కదా! సో, రిజల్ట్ ఎప్పుడూ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగానే ఉంటది. కానీ మీరు డిజర్వ్ చేసేది అండ్ ఈ సఫరింగ్ నుంచి మీరు ఎండ్ అయ్యేలాగే ఉంటది. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఈ విషయంలో మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. యూనివర్స్ మిమ్మల్ని ఆల్రెడీ గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టే మీకు ట్రిగ్గర్ చేస్తుంది. ఆర్ మీకు ఆల్రెడీ కొన్ని సైన్స్ ఇస్తుంది. ఇది అర్థమైనా కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇక్కడి నుంచి ఎవరు ఇగ్నోర్ చేయకుండా మీ వైపు నుంచి మీరు స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే బావుంటుంది. ఎందుకంటే మీరు అలా స్టాండ్ తీసుకోకపోతే మీరు చేంజెస్ ఎప్పటికీ చూడలేరండి. దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మేము.
ఇలా అయినా మాకు పర్వాలేదు అని అంటే ఇంకా దానికి నేను మాట్లాడేదేం లేదు. ఈ రీడింగ్ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ రీడింగ్‌ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా మీరు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందైతే మారాల్సిన అవసరం ఉంది అని. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కనేది చూద్దాం. నాకు తెలిసి ఫస్టు ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ అవ్వాలి అంటే, మీకు ప్లానింగ్ ఉండాలండి. ఈ సిట్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చేయాల్సిందేంటి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. సో, దీనికైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సుంటది. కొంచెం కష్టపడాలండి. కష్టపడాలి అనే మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, దీన్ని మీరు ఇప్పటికే చాలా ల్యాగ్ చేశారు. మీరు ఎప్పుడో చేంజ్ అయ్యుంటే, అసలు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి కానీ, ఇంత ప్లాన్ చేసి, ఇంత చేయాల్సిన అవసరం లేదు. మీ రోల్ ఏమి ఇక్కడ అంత బిగ్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు అలా చేసుకున్నారంతే. నాకు తెలిసి ఇప్పటికి ఈ రీడింగ్ ఇగ్నోర్ చేసి, ఈ సిట్యుయేషన్ ఇలాగే ఫేస్ చేస్తే మాత్రం వచ్చే రోజుల్లో ఇంకా, ఇంకా మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. సో, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ప్రాసెస్‌లో మీరు హీల్ అవ్వాలి కూడా. అంటే నేనైతే ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. కానీ స్టబ్బర్న్‌గా ఉండడం వల్ల ఆర్ ఎలా అయినా సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి అనుకోవడం వల్ల మీరు హీల్ అవ్వరండి. మీరు బెటర్‌గా ఫీల్ అవ్వరు. అదైతే నేను చెప్పగలను. అలాంటి ఒక అటాచ్‌మెంట్‌ని మాత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా మీరు చాలా న్యాచురల్‌గా హీల్ అవుతూ మీ మీద మీరు ఫోకస్ చేస్తూ చేంజెస్ చేసుకుంటే మాత్రం బావుంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. సో, నెగెటివ్ అటాచ్‌మెంట్స్‌ని బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే మీరు బ్లాక్ టార్మలిన్ ఒకటి బ్రేస్లెట్ వేర్ చేయొచ్చు. ఈవెన్ మీరు హెమటైట్ వేర్ చేయొచ్చు. బ్లాక్ అబ్సిడియన్ కూడా వేర్ చేయొచ్చు. ఏది ఏమైనా మీరు హీల్ అవుతూ మీరు ఇక్కడ చేయాల్సింది చేయాలి. రిజల్ట్ అనేది ఎలా ఉంటది అని ఆలోచించొద్దు. బికాజ్ వన్స్ మీరు నిజంగానే చేంజ్ అయ్యి మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు స్లోగా ఈ జర్నీలో కొంత హీల్ అవుతున్నప్పుడు మీకే డిఫరెన్స్ తెలుస్తది. నిజానికి అప్పుడే మీరు రియల్‌గా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అప్పుడే మీరు రియల్‌గా హ్యాపీగా ఆర్ సాటిస్ఫాక్షన్‌తో ఉండడం జరుగుతుంది. మీరప్పుడు అనుకుంటారండి, ఇలా ఉంటది, ఈ విధంగా చేంజ్ వస్తది అంటే ఇంత టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు కదా! అదేదో అప్పుడే మేబీ మారడానికి ప్రయత్నం చేయడం కానీ, ఆర్ ఇది ఫేస్ చేయడానికి కానీ ట్రై చేసుండేవాళ్ళం అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. ఎందుకంటే ఈ చేంజెస్ ఏంటంటే మీకు అంత కంఫర్టింగ్‌గా ఉంటాయి. మేబీ అలవాటు అవ్వకపోవడం వల్ల ఆర్ అలవాటు పడలేరేమో అనుకోని ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇప్పుడైతే. బట్ వన్స్ ఈ పాత్‌లో మీరు స్టెప్ ఇన్ అయిన తర్వాత మీకే రియల్ డిఫరెన్స్ అయితే తెలుస్తదండి. ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే వర్త్. సో, నేను చెప్పాలనుకుందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గార్నెట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు పదే పదే ఎదురవుతున్న పరిస్థితి వెనక దాగి ఉన్న కర్మ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేమి అంత వీక్ ఇండివిడ్యువల్ కాదండి. ఆర్ ఎమోషనల్ టైప్ కూడా కాదు. మోస్ట్‌లీ ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అండ్ డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కూడా మీకెంత వరకు అది బెనిఫిట్ అవుతుంది. సో, మీరది హ్యాండిల్ చేయగలరా లేదా అని చూసుకునే టైప్ అన్నమాట. అలా అని చెప్పి అది సెల్ఫిష్‌నెస్ అని చెప్పడానికి లేదు. బికాజ్ ప్రతి వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళ పరిస్థితుల వల్ల అండ్ వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల ఒక్కొక్కలాగా ఉంటాయి. మరి అలా చూసినట్టయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే టైపే. బట్ మీకు ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు ఒక కర్మని ఎదుర్కొంటున్నారు అంటే కారణం ఒకటేనండి. మీకొకటి కరెక్ట్ అనిపించిన తర్వాత ఆర్ మీరొకటి చెయ్యాలి అనుకున్న తర్వాత అది జరిగే వరకు విడిచిపెట్టే టైప్ కాదు. సో, అలా ఉండడం రాంగ్ కాదు. కానీ కొన్ని సార్లు అది ఒక డెస్పరేషన్ లాగా, గ్రీడ్ లాగా లేదా ఒక ఇన్‌సెక్యూరిటీ లాగా చేంజ్ అయితేనే కష్టం కదా! బికాజ్ ఆ టైంలోని వాళ్ళు వాళ్ళలాగా ఆలోచించరు. ఆర్ వాళ్ళు వాళ్ళలాగా చెయ్యరు ఏది కూడా. కేవలం వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీతోనే చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు కర్మను అనుభవించడం జరుగుతుంది. ఇప్పుడు మీ విషయంలో కూడా అదే కరెక్ట్. నార్మల్‌గా అయితే మీరు గుడ్ పర్సనే. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే ఏదైనా ఒకటి కావాలి ఆర్ ఏదైనా ఒకటి జరగాలి అనుకున్న తర్వాత
మేబీ వేరే విషయాల్లో మీరు అలా లేరేమో. ఈ ఒక్క విషయంలోనే మీలో అంత డెస్పరేషన్ కానీ, గ్రీడ్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగెటివ్ ట్రైట్ కానీ ఏదో ఉంది. సో, అది యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్‌కి సూట్ అవ్వదు. ఆర్ మీ వల్ల ఒక పర్సన్ సఫర్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది నేను ఒక జనరల్ రీడింగ్ బేసిస్‌లో చేస్తున్నప్పుడు ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కదా! కానీ మీ ఇన్‌సెక్యూరిటీ వల్ల మీరు కర్మాని క్రియేట్ చేసుకోవడం జరిగింది అని చెప్తాను. ఈవెన్ ఇప్పటికి కూడా మేబీ మీ ఇన్‌సెక్యూరిటీ వల్ల కర్మాని క్రియేట్ చేసుకుంటున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. ఈ విషయంలోని మేబీ మీకు వేరే వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉండొచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా! ఒక సిట్యుయేషన్ అనేసరికి ఒకళ్ళే మాట్లాడతారు. ఒకళ్ళే ఏదో అడ్వైస్ ఇస్తారు అని చెప్పడానికి లేదు. సో, ఎంతమంది అడ్వైస్ ఇచ్చినా అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా మీరు ఎవరిది కూడా వినడానికి ట్రై చేయలేదండి. ఆర్ మీరేంటంటే మీ ఓన్ వేలో మీ ఓన్ డెస్పరేషన్‌తోనే చేస్తున్నారిది. అంటే ఒకటి మీకు రాంగ్‌గా గైడ్ చేసే వాళ్ళ మాటలైతే మీరు వినాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని రైట్ ట్రాక్‌లో పెట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళని కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నట్టుగా, కేర్ చేయనట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. మేబీ మీరు దీనివల్ల ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఫస్టు కరెక్ట్‌గా ఆలోచించాలండి. ఇంత డెస్పరేట్‌గా ఉన్నారు కదా! ఆర్ ఇంత ఇన్‌సెక్యూరిటీ డెవలప్ చేసుకున్నారు కదా! ఇది వర్తేనా? దీనివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? దీనివల్ల మీరు అనుకుంటుంది జరుగుతుందా? అట్‌లీస్ట్ ఇలా ఉన్నారు కదా! పోనీ వచ్చే రోజుల్లో అయినా జరుగుతాది. వచ్చే రోజుల్లో అయినా మారతాది అని మీకు అనిపిస్తుందా? వీటికి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చేంజెస్ కోరుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఇది జరగకూడదు అనుకుంటున్నారు. ఒక టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి న్యూ బిగినింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు మాత్రం ఆ ఓల్డ్ పర్సన్ లాగా ఉండి, మీరు మాత్రం అంటే అదే వేలో డెస్పరేషన్ ఆర్ ఒక ఇన్‌సెక్యూరిటీతో ఉండి, థింగ్స్ మాత్రం బెటర్‌గా వర్కౌట్ అవ్వాలంటే ఎలా వర్కౌట్ అవుతది? మీరు చూస్తే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తారు. మీరు కోరుకుంటుంది మేబీ హై వైబ్రేషన్స్. సో, మీరు అట్రాక్ట్ చేసుకోలేరు కదా! ఈవెన్ మీరు ఎంత చేసినా మీరు అట్రాక్ట్ చేసుకోలేరు. సో, మీ ఆలోచనలు మారాలండి. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సనే. అందులో అయితే నో డౌట్. కాకపోతే మేబీ మీరెందుకో మీలాగా ఆలోచించట్లేదు. మీలాగా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఈ ఒక్క సిట్యుయేషన్‌లోనే వేరేగా ఉంటున్నారు. అలా ఎలా ఉంటున్నారో మీకు అర్థమవుతూ ఉండొచ్చు. కొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవచ్చు. అంటే వన్స్ అలా కొత్తగా ఆలోచిస్తే ఏం జరుగుతదో అనే భయం కూడా అవ్వచ్చు. ఆర్ అంత పేషెన్స్ లేదేమో. ఖచ్చితంగా ఇలాగే జరగాలి అనే డెస్పరేషన్ వల్ల సడెన్‌గా ఇప్పుడు మీరు స్లో డౌన్ అయినా, ఒక స్టెప్ వెనక్కి వేసినా ఆర్ ఇక్కడ మీరేమైనా చేంజ్ అయినా మీరు అనుకున్నది జరగదేమో. రిజల్ట్ అనేది డిఫికల్ట్‌గా ఉంటదేమో. ఆర్ ఇక్కడ మీ హ్యాపీనెస్ అనేది ఇంకా పోతదేమో అని మీరు అనుకుంటున్నారు. బట్ ఇలా ఉన్నా మీరేం హ్యాపీగా లేరు కదా! ఇలా ఉన్నా మీరు అనుకుంటుంది జరుగుతది అని మీకు నమ్మకం లేదు కదా! దానికి తోడు మరి కొంచెం అన్నీ మీకు యాంటీగానే ఉన్నాయి. ఈవెన్ నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు మీకు చాలా చాలా యాంటీగా ఉండొచ్చండి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది మీరు వినట్లేదు కాబట్టి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా స్టిల్ వ్యక్తులు కూడా మీకు కోఆపరేట్ చేయట్లేదు అంటే, మీకు మీరే ఇది డీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా. వేరే వ్యక్తుల సపోర్ట్ ఈ టైంలో మీరు తీసుకున్నా, వేరే వ్యక్తులు ఏదో మీకు అడ్వైస్ ఇచ్చినా, అది ఇప్పుడు అయితే ట్రస్ట్ వర్తీ కాదు. బికాజ్ ఆ స్టేజ్ కూడా మీరు దాటిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు భయపడినా, బాధపడినా స్టిల్ ఎంత టైం పట్టినా పేషెన్స్‌తోని మీ వైపు నుంచి మీరు ఇకనైనా కరెక్ట్‌గా థింక్ చేసి, కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. మెయిన్ కంపాషనేట్‌గా ఉండాలండి. నాకు తెలిసి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, నార్మల్‌గా అయితే మీరు కంపాషనేట్‌గానే ఉండే టైప్ అవ్వచ్చు. కాకపోతే మీలో ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అయినప్పటి నుంచి కూడా వ్యక్తుల్ని ఎందుకో బ్లేమ్ చేయడం కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అర్థం చేసుకోకపోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, దానివల్ల ఈ పర్టిక్యులర్ జర్నీలో కొంతమంది వ్యక్తులు సఫర్ అవుతున్నారు. అండ్ వేరే వ్యక్తుల కోసం నేను మాట్లాడను కానీ, రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ రిజల్ట్ అనేది పాజిటివ్, నెగెటివ్ అనే దాని కోసం కాకుండా ఈ ప్యాటర్న్ అనేది మీరు బ్రేక్ చేయాలి. సో, ప్యాటర్న్ బ్రేక్ అయితేనే మళ్ళీ మళ్ళీ మీరు ఇది ఫేస్ చేయరు. మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లోని ఇలాంటివి జరగవు. జరగకుండా మీరు జాగ్రత్త పడగలరు. సో, ఒకటైతే నేను చెప్తానండి. ఇఫ్ వ్యక్తులకి ఇష్టం లేకపోతే హోల్డ్ చేయొద్దు. ఆర్ ఇఫ్ వ్యక్తులు సీరియస్‌గా ఉన్నారు మీ విషయంలో ఛాన్స్ తీసుకోవాలి
అనే ఇంటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడేం చెప్పట్లేదు అంటే అలాంటి వ్యక్తుల్ని ఫోర్స్ కూడా చెయ్యొద్దు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించి. ఈవెన్ కెరియర్ ఫినాన్సెస్ అయినా అంతేనండి. బేసిక్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సక్సెస్ లేదు. ఆర్ అనుకున్న విధంగా గ్రోత్ కనిపించట్లేదు. సో, మీలో డెస్పరేషన్ ఉంది. ఆర్ గ్రీడ్ ఉంది. ఏవో షార్ట్ కట్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి యూజు లేదు. పేషెన్స్ అండి. వెయిట్ చేయాలి. ప్లాన్ చేయాలి. ఏం చేస్తే బావుంటుంది? దీన్ని ఎలా బిల్డ్ చేస్తే బెటరు అని ఆలోచించాలి కానీ, ఇంక ఈ బిజినెస్ ఇలాగే ఉంటది. ఈ బిజినెస్‌లో ఇంక సక్సెస్ ఏమి ఉండదు. ఇది క్లోజ్ చేసేయడం మంచిదేమో, లేకపోతే ఇది కాకుండా వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదేమో, లేకపోతే ఆ వ్యక్తి ఎవరో చెప్తున్నారు. వాళ్ళతో కొలాబరేట్ అయిపోతే బెటరేమో. సో, ఇలాంటివేవో ఆలోచించొద్దండి. అంటే ఇక్కడ నేను చెప్తుంది అదే. మీకు లాయల్టీ ఉండాలి, పేషెన్సు ఉండాలి. కంపాషనేట్‌గా కూడా ఉండాలి. జాబ్ బేస్డ్‌గా అంతే. ఫినాన్సెస్ బేస్డ్‌గా కూడా అంతే. ఏది కూడా మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆ ఇన్‌సెక్యూరిటీని ముందు మీరు రిలీజ్ చేయాల్సుంటది. ఇన్‌సెక్యూరిటీయే కాదు ఏదైనా. మీలో కొంతమంది చాలా జెలస్‌తో ఉండొచ్చు. కొంతమంది ఎందుకో వ్యక్తులతో కంపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇన్‌సెక్యూరిటీకి ఇదే నేము. ఇలాగే ఉంటాది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటారు. ఏది ఏమైనా సరే ఈ ఇన్‌సెక్యూరిటీస్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నంత వరకు కర్మ అనేది రిపీట్ అవుతూనే ఉంటది. కొంతమంది ఉంటారండి. ఆ జలస్‌తోనో లేకపోతే ఎక్కడో వాళ్ళ హార్ట్‌లోని ఆ గ్రడ్జ్ ఉండిపోవడం వల్ల వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. వ్యక్తుల్ని కర్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కర్మ అనేది క్రియేట్ అవుతూనే ఉంటది. సఫర్ అవుతూనే ఉంటారు ఎండ్‌లెస్‌గా. సో, ఇది కూడా మీరు స్టాప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా మీ వైపు నుంచి మీరు ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకుంటే, యూనివర్స్ మీకు చాలానే ఆఫర్ చేస్తదండి. యూనివర్స్ అయితే మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది కానీ, మీ హార్ట్‌లోని ఆ లవ్ కానీ, లైట్ కానీ లేదు. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మేబీ మీరేం చేస్తారు అంటే హార్ట్ చక్ర, రూట్ చక్ర బ్రేస్లెట్ కాంబినేషన్‌లో వేర్ చేయడం మంచిది. సో, ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. దాని కోసం నేను మాట్లాడతాను. బట్ నార్మల్‌గా మీరు సెపరేట్‌గా వేర్ చేయాలి అనుకుంటే రోజ్ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు. రెడ్ జాస్పర్ వేర్ చేయొచ్చు. హెమటైట్ వేర్ చేయొచ్చు. స్మోకీ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు. సో, డిఫరెంట్ క్రిస్టల్స్ ఉన్నాయండి. బట్ ఏది ఏమైనా కాంబినేషన్‌లో మాత్రం వేర్ చేయాలి ఒక క్రిస్టల్. అలా అయితే మీ సిట్యుయేషన్‌కి సూట్ అవుతుంది. ఏది ఏమైనా నేనైతే ఒకటి చెప్తానండి. మీ వైపు నుంచి మీరు ఇలా చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఈవెన్ ఇదంతా మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా, సో, ఇలా చేయడం వల్ల కూడా ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతది అని మీకు అనిపించకపోయినా, స్టిల్ మీ వైపు నుంచి మీరు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నప్పుడు, డిఫరెంట్‌గా అప్రోచ్ అవుతున్నప్పుడు రిజల్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలుస్తాయి. మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకుంటారు. యూనివర్స్ మీకు ఇవ్వాల్సిన పొజిషన్ ఇస్తుందండి. ఐ మీన్ మీరు డిజర్వ్ చేసే పొజిషన్ మీకిస్తుంది. సో, మీరింక దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీలో మాత్రం ఇలాంటి చేంజెస్ రావడం ఇంపార్టెంట్. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, యాక్చువల్‌గా ముందంతా మంచిగానే ఉందండి. కానీ కొంతకాలం నుంచి ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో, ఎక్కడో తెలియని ఎమోషనల్ బ్యాగేజ్ అనేది క్యారీ చేస్తున్నారు. అంటే ఇలా ఉండడం వల్ల మీరు కూడా హ్యాపీగా లేరు. మీరు కూడా ట్రాప్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. మీకు ఆ ఫ్రీడమ్ లేదండి. మేబీ ఆ టైంకి ఏదో వ్యక్తుల్ని ఒక మాట అనేయడం, లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయడం వల్ల కూల్ అయినట్టుగా అయినా అస్సలు కూల్ అవ్వట్లేదు. మరి కొంచెం ఇంటెన్స్‌గా ఉంటుందనమాట. అంటే దానికి కారణం ఒకటే. అది కరెక్ట్ వే కాదు. ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడానికి. సో, అలాంటప్పుడు మీరు ఎలా చేంజెస్ చూస్తారు? మీరు ఎలా రియల్‌గా కంఫర్ట్ ఫైండ్ చేస్తారు? యాక్చువల్‌గా అది ప్రాసెస్ కానప్పుడు మీకు కంఫర్ట్ దొరకదు కదా! సో, డెఫినెట్‌గా పాస్ట్ గ్రీవెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. నాకు తెలిసి మీలో చాలా మంది ట్రామా కూడా క్యారీ చేస్తూ ఉండొచ్చు. అండ్ కర్మ కూడా ఇక్కడ స్ట్రాంగ్‌గానే ఉంది. కర్మ స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం ఏంటంటే, మీ ఇన్‌సెక్యూరిటీస్ అన్నమాట. అండ్ మీకు మీరే బాగా మెంటల్‌గా ట్రాప్ అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేయడం, మిమ్మల్ని ఎవరో ప్రాబ్లమ్స్‌లో పెట్టడం కంటే కూడా, మీ ఓన్ థాట్స్, మీ ఓన్ ఫీలింగ్స్, ఎమోషన్సే మిమ్మల్ని బాగా ట్రాప్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. లిటరల్‌గా ఎక్కడో స్టక్ అయిపోయారండి. సో, బయటకి రాలేకపోతున్నారు. ఇలా మీ లైఫ్ ఏంటంటే కొంచెం టిపికల్‌గా ఉంది అని చెప్పొచ్చు. అయితే నేను ఒకటే చెప్తాను. మీరు లైట్‌ని చూడాలి అనుకుంటే చూడగలరు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కంప్లీట్ ఆర్ హోప్‌ఫుల్‌గా మళ్ళీ ఫీల్ అవ్వాలి అనుకుంటే అది జరుగుతది. కానీ
ఈ ప్యాటర్న్ ని మీరు బ్రేక్ చేయాలి. ఇది మేబీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మీలో ఇన్‌సెక్యూరిటీ కాబట్టి. బట్ స్టిల్ అట్‌లీస్ట్ నేను చెప్పిన విధంగా మీరు ఏమైనా ట్రై చేస్తే మాత్రం చేంజెస్ అయితే చూస్తారండి. ఒక్కటే ఇక్కడ మీరు చేయాల్సింది పేషెన్స్ అండి. పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం గానీ, కంపాషనేట్‌గా ఉండడం కానీ, లాయల్‌గా ఉండడం కానీ. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! మీ హార్ట్ చక్ర, రూట్ చక్ర ఈ 2 కూడా బ్యాలెన్స్ అవ్వాలి. సో, అలా బ్యాలెన్స్ అయితేనే ఇది బెటర్ అవుతది. ఇంకా ఎవరైనా మెడిటేషను, యోగా లాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. ఇదే కాకుండా మీకు కంఫర్ట్ ఇచ్చేది, మీకు హ్యాపీగా అనిపించేది, పర్సనల్‌గా మీరు నెగెటివ్ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి, ఒక పర్సన్ కోసం నెగెటివ్‌గా ఆలోచించకుండా ఉండడానికి ఏదైనా చేయగలరు అంటే చెయ్యండి. సమ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అయితే మంచిదండి. అలాంటి ఆలోచనలు రావు. ఏది ఏమైనా సరే మీలో కొన్ని చేంజెస్ వస్తేనే మళ్ళీ మీరు ఆ లైట్‌ని చూస్తారు. ఈ ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయి. ఆ కర్మ కూడా క్లియర్ అవుతది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.